అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్నటి వరకు ఒక డాక్టర్గా వైద్య సేవలు అందించినటువంటి వ్యక్తి నేరుగా ప్రజాసేవకైతే రాజకీయాలు అయితే ఎంచుకోవడం జరిగింది. ఆ వ్యక్తే డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. నరసరావుపేట స్థానికంగా ఉన్నప్పటికీ 2024 ఎన్నికల నేపథ్యంలో దర్శి టీడీపీ కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఇటీవల కాలంలో ప్రచారంలో అయితే దూసుకుపోతున్న పరిస్థితి. అసలు ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, అదేవిధంగా ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, అక్కడ దర్శిలో ఉన్నటువంటి సమస్యల గురించి వారు ఏం చెబుతున్నారో వాటిని మాటలతోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం చెప్పండి, మీరు స్వతహాగా అయితే డాక్టర్ వృత్తిలో ఉన్నారు. నిన్నటి వరకు ప్రజాసేవ ఒక రకంగా జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా ప్రజాసేవలో ప్రజాక్షేత్రంలో అయితే మీరు ప్రజాసేవకు అయితే ముందుకు వస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ప్రచారంలోకి వెళ్తున్న మీకు ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? నేను ఇప్పటికి 20 రోజులుగా ప్రచారంలో పాల్గొంటున్నాను. నాకు ప్రజలు, ముఖ్యంగా మహిళలు, యువత బ్రహ్మరథం పడుతున్నారు. స్వతహాగా నా వెంట వస్తున్నారు. ప్రతి ఊర్లోనూ, ప్రతి విలేజ్లోనూ, కాలనీలోనూ వాళ్ళ సమస్యలు నాతో చెప్పుకుంటున్నారు. నా మీద ఒక నమ్మకంతో ముందుకొచ్చి దీనికి పరిష్కారం ఉంటుందని వాళ్ళు నాతో చెప్పుకోవటం, వాళ్ళ ఇంటి అమ్మాయిగా నన్ను ఎంతో బాగా ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ నమ్మకం వమ్ము చేయకుండా నేను నా వంతు కృషి చేస్తాను. మొత్తానికైతే మీకు రాజకీయ కుటుంబమే కానీ మీకైతే రాజకీయాలు కొత్త. ఇటువంటి నేపథ్యంలో మీ మీద కొంత అపోహలు, అంటే సొంత పార్టీలో నుంచి అదేవిధంగా కూటమి నుంచి కొంత అపోహలు ఉన్న నేపథ్యంలో మీరు వారందరికీ సమాధానం చెప్పే విధంగా అయితే ప్రజల్లో దూసుకుపోతున్నారు. దానికి నిజంగా నిన్న మీకు స్వాగతం పలకడం కానీ, అదేవిధంగా నామినేషన్ విషయంలో కానీ ప్రత్యేకించి దర్శి సమస్యలు కొన్ని అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి. వాటి పరిష్కారం కోసం మీ వంతు మీరేం చేయబోతున్నారు? అపోహలు అనేది ఎప్పుడు మాకు సొంత పార్టీలో కానీ కూటమిలో కానీ లేదండి. అందరూ ఎంతో బాగా మాకు మద్దతు పలుకుతున్నారు. అందరూ ఒక ఏకాభిప్రాయంతో వైసీపీ పాలన దించాలని ముందుకెళ్తున్నాము. ముఖ్యంగా జన సైనికులు, వీర మహిళలు, బీజేపీ వాళ్ళు మాకు తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకెళ్తున్నారు. అందరూ మొదటి రోజు నుంచి మాకు మద్దతు పలికిన వాళ్ళే. ప్రత్యర్థులు నా మీద నాన్ లోకల్ అని, నేను ఓనమాలు నేర్చుకుంటున్నానో, లేదా నేను ఇక్కడ ఉండి వెళ్ళిపోతాను, ప్రతి 5 సంవత్సరాలకి ఒకళ్ళు వస్తున్నారనో అంటారు. అది ఎవరి గురించి అంటున్నారో నాకు తెలియదు. మా ఫ్యామిలీ ఎట్లాంటి గొట్టిపాటి ఫ్యామిలీ అంటే, ఒక్కసారి ఒక నియోజకవర్గాన్ని అంటిపెట్టుకున్నారంటే చరిత్ర తిరగేస్తే మీకే తెలుస్తుంది ఎలాంటి ఫ్యామిలీ, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఎట్లా ప్రజల నమ్మకాన్ని వాళ్ళ మనసులో. ఇప్పుడు నేను వెళ్తున్నా కొన్ని ఊర్లకి, వాళ్ళు చెప్తున్నారు దీన్ని గొట్టిపాటి కాలనీ అంటారు, 150 ఇల్లులు ఇచ్చారు, ఇక్కడ ఇన్ని ఇల్లు పట్టాలు ఇచ్చారు, ఎత్తిపోతల పథకం తర్వాత ఎవరు పట్టించుకోలేదని. అలా నిబద్ధత, స్థిరత్వం ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చాను నేను. ఇదే అన్నిటికీ ఆన్సర్. ప్రజల సమస్యల మీదే ఉంటుంది మా దృష్టి. సూపర్ 6 బాబు గారు సూపర్ 6 పథకాలతో ఒక ప్రజా సంక్షేమ పాలన రాబోతుంది. ఇప్పుడు దాకా ఉన్నదంతా అవినీతి పాలన, దాన్ని గద్దె దింపి ప్రజా సంక్షేమ పాలన రాబోతుంది. దాంతోపాటు నా వంతు కృషిగా బెస్ట్ హాస్పిటల్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసి నేను ఇక్కడే మల్టీ స్పెషాలిటీ ప్రజలకు వైద్య సేవ అందిస్తూ, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మెరుగైన ఇంకా బెటర్ ఫెసిలిటీస్ కోసం కృషి చేస్తాను. మీరు ఎన్నికల ప్రచారంలో అయితే ఉన్నారు. నామినేషన్ వెయిటింగ్ కూడా జరిగింది. టీడీపీ కూటమి అభ్యర్థిగా మీరు ఉన్న ఈ నేపథ్యంలో కనీసం నీళ్లు తాగడానికి, గాలి పీల్చుకోవడానికి కూడా సమయం లేని సందర్భంలో మీకు ఒక అత్యవసరమైన కాలు, వైద్య సేవల కోసం ఒక కాల్ రావడం జరిగింది. దాన్ని ఆ కాల్ విషయంలో ఒక 2 నిండు ప్రాణాలు కూడా మీరు కాపాడటం జరిగింది. అసలు మీరు దాని విషయం ఏ విధంగా ఫీల్ అవుతుంది? అది నా రొటీన్ ప్రొఫెషన్లో భాగం అండి. నాకు ఇప్పుడు రైట్ నౌ పబ్లిక్లోకి వెళ్ళటం వెరీ ఇంపార్టెంట్. బికాస్ నేను కొంచెం లేట్గా వచ్చాను. రోజు విలేజెస్ కవర్ చేసుకోవాలి. ఓటు అడిగే ముందు ప్రజలకు నా మొహం చూపించాలి అనేది నా మెయిన్ అది. కానీ అందులో నేను ప్రచారంకి వెళ్తుండగా నాకు కాల్ రావటం, నేను వెంటనే స్పందించి వెళ్ళి ఎమర్జెన్సీ సిజేరియన్ చేసి, ఉమ్మనీరు అనేది పూర్తిగా కంప్లీట్గా లేదు, బేబీ బాయ్ మగబిడ్డని డెలివరీ చేశాము. ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. దాని మీద కూడా కొంచెం రాజకీయం చేస్తున్నారు ప్రత్యర్థులు. బట్ ఒక్కటేంటంటే, పేషెంట్లకు తెలుసు, పైన దేవుడికి తెలుసు ఇది రాజకీయమా, అన్ప్లాన్డ్గా మేము వెళ్ళామా అనేది. ముఖ్యంగా 2024 ఎన్నికల నేపథ్యంలో మీరు కొత్తగా ఎన్నికలకి రావటం, అంటే రాజకీయాల్లోకి రావటం, ముఖ్యంగా మీరు పుట్టినటువంటి గొట్టిపాటి కుటుంబం నుంచి, అదేవిధంగా మెట్టినీళ్ళ నుంచి కడియాల కుటుంబం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయి? మీరు దానికి తృప్తిగా ఫీల్ అవుతున్నారు? నాకు 2 కుటుంబాలు ఎప్పుడు ప్రజాసేవలోనే ఉన్నారు. ఎప్పుడు ఒక అవినీతి పాలన కానీ, ప్రజా సొమ్ము వైపు చూసిన కుటుంబం కాదు. ఇటు గొట్టిపాటి వాళ్ళు కానీ, గొట్టిపాటి గురించి నేను మళ్ళీ చెప్పే పని లేదు, అందరికీ తెలుసు. అలాగే కడియాల వాళ్ళు, మా మామయ్య గారు 32 ఏళ్లుగా పేదల డాక్టర్గా పేరుంది. ఆయన మాకు ఒకటే నేర్పించారు, పేషెంట్లు ఇంటికి వెళ్ళేటప్పుడు నవ్వుతూ వెళ్ళాలి, అంతే. అది బిల్ రూపంలో మేము చాలా తగ్గించేస్తాము, అది అందరికీ తెలుసు. వాళ్ళిద్దరు కుటుంబాలు నాకు పూర్తి సహకారం ఇచ్చి నన్ను ముందుకు నడిపిస్తున్నారు.
ఇది మొత్తానికి అయితే దర్శి నియోజకవర్గంలోని టీడీపీ కూటమి అభ్యర్థిగా ఉండే డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఇటు పార్టీ శ్రేణుల నుంచి అదేవిధంగా కూటమి అభ్యర్థుల నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు ఉంటున్నాయి. అదేవిధంగా కూడా ప్రచారంలో ముందుకు పోయేదాని కోసం కూడా ఇటు ప్రజల నుంచి కార్యకర్తల నుంచి ముఖ్యంగా కుటుంబం అయినటువంటి గొట్టిపాటి కుటుంబం అదేవిధంగా కడియం కుటుంబం నుంచి కూడా సహాయ సహకారాలు ఉంటున్నాయి. ఈ సహాయ సహకారాలతోటి 2024 ఎన్నికల్లో అయితే దర్శి నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలుపు అయితే సాధిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ దర్శి నుంచి నియోజకవర్గం నుంచి ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV దర్శి, ప్రకాశం జిల్లా.